ప్రభు నిన్ను కలుసుకునే సమయం. ఆయన వాక్కు ద్వారా నిన్ను బలపరచబోతున్నాడు. ఆయన ప్రవక్త నోటి నుండి పరిశుద్ధాత్మని స్వరానికి వినిపించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనలో ఎక్కిద్దాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. అందరూ చేతులు జోడించండి, నమస్కరించండి. కండ్లు మూసుకొనండి. అందరూ కండ్లు మూసుకొనండి. రెండు చేతులు జోడించి నమస్కరించి నాతో మాట్లాడు యేసయ్యా అని అందరూ ప్రార్థన చేద్దాం. యేసయ్యా, నువ్వు నాతో మాట్లాడు, నీ సన్నిధి నాకు దయచేయి బాబు అని. నాతో నువ్వు మాట్లాడాలి. నీ వాక్కు కొరకు నేను వచ్చి ఉన్నాను బాబు, నాతో మాట్లాడని అందరూ ప్రార్థన చేయండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నన్ను దర్శించు బాబు, నాతో మాట్లాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడు అయిన దేవా, నిత్య నివాసి, మీకు వందనాలు. ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠము. నీ పాదముల చెంత ఈ శుభోదయాన్ని నీ వాక్కు వినటానికి మేమందరం వచ్చి ఉన్నాము. పరలోకము నుండి నీ మాట మాకు దయచే. నీ వర్తమానంతో మమ్మల్ని దీవించండి. నీవు మమ్మల్ని ఆశీర్వదిస్తేనే మేము ఆశీర్వదించబడగలుగుతాం బాబు. బిడ్డలు ఎంతో దుఃఖముతో వచ్చిన వారు ఉన్నారు, వేదనతో వచ్చిన వారు ఉన్నారు. నెమ్మది లేక, శాంతి లేక, మనసంతా గలిబిలయ్యి, ఆధారం లేదని ఏడుస్తూ, నీలోనే ఆధారం దొరుకుతుంది, ఏదో ఒక దారి చూపిస్తావు, ఏదో ఒకటి చేసి బ్రతికిస్తావని ఒక నిరీక్షణతో వచ్చారు బాబు. ఈ బిడ్డలను ఆదరించండి. నీవు తప్ప వేరే దారి లేదు బాబు, నీవు తప్ప వేరే దారి లేదయ్యా. ఈ భారము, మొయ్యలేని భారము, అప్పులు, బాధలు, రోగాలు, అవమానములు, అన్యాయం జరిగిందని ఏడుస్తూ వచ్చిన వారు ఉన్నారు. అయినా మరలా చేయి పట్టుకుని లేవనెత్తి దేవుడు రెండవ మారు మరలా ఆశీర్వదించే దేవుడు బాబు. నా యొద్దకు వచ్చేవారిని నేను ఎంత మాత్రం త్రోసివేయను అన్నావు. నీ దగ్గరికి వచ్చాం బాబు. నీకు విరోధంగా ఏదైనా చేసిన పాపాలుంటే క్షమించండి, పరిశుద్ధపరిచి ఒక్కసారి మా వైపు చూడండి. మాకు నీ దివ్య స్వరాన్ని వినిపింపచేయండి, మార్గములు సరళము చేయండి. నీ మహిమ మాకు తోడుగా ఉంచండి. పరలోకము నుండి నీ వర్తమానము దయచేయండి, నీ పరిశుద్ధ వాక్కు దయచేయండి. సాక్ష్యాలు సమర్పణలో నీ సహాయం మెండుగా దయచేయండి. ముగింపు ఆశీర్వాద ప్రార్థనలో, తైలాభిషేక ప్రార్థనలో బలమైన నడిపింపు దయచేయండి. ఈ ప్రాంగణం చుట్టూ నీ దూతలను కావలు ఉంచండి, నీ వెలుగు ఇక్కడ ఉంచండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యేసయ్య మిమ్మల్ని దీవించును గాక, యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించును గాక, కృప మీకు తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు? బాగుంటే ఎలా చెప్పాలి? అలవాటు అయిపోయింది మీ అందరికా. కరెక్ట్గా చెప్పాలి అందరు కూడా ఇలాగా. బాగుంటే ఇక్కడికి ఎందుకు వస్తా ఉండి అన్నట్టు చూస్తున్నారు కొంతమంది. అన్ని వేళలా యేసునందు ఆనందముగా ఉండాలి. ఆమేన్. అందరు కూర్చోనండి. ఎండ రాకుండా వెళ్ళిపోవటానికి వచ్చారు కదా మనం అందరం. ఓకే, తొందరగానే నేను తైలాభిషేకం ప్రారంభించి మీకు దీవెన ప్రకటిస్తా. ఎక్కడున్నవారు అక్కడ కూర్చోనండి. తొందరగా మనం వెళ్ళిపోతే మళ్ళీ సెకండ్ బ్యాచ్ వస్తుంది. వారు ఇంకా ఇప్పుడు లేచి ఉన్నారు, సిద్ధపడతారు. మనం వెళ్ళేటప్పటికి మళ్ళీ వారు వస్తారు రెండవ ఆరాధనకి. రెండు చేతులు జోడించి నమస్కరించి మీ సెల్ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసేయండి, లేకపోతే సైలెంట్లో పెట్టుకోండి. ఇలా రెండు చేతులు జోడించండి, నమస్కరించండి. మీ కుడివైపు ఉన్న వారి వైపు తిరిగి, నా మంచి యేసయ్య నిన్ను దీవించును గాక అని చెప్పండి.
రెండవసారి మళ్ళీ ఎడమవైపు ఉన్న వారి వైపు తిరిగి, నా మంచి యేసయ్య నిన్ను దీవించునుగాక అని చెప్పండి. పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. దేవుడు బలమైనటువంటి వర్తమానాన్ని పరిశుద్ధాత్ముడు మనకి దయచేయబోతూ ఉన్నాడు. ఆమేన్. మరి మన ప్రార్థనా శక్తి పరిచర్యలో దేవుడు చేసిన గొప్ప కార్యములు, మన ప్రార్థనలు దేవుడు గౌరవించి 7,000 మందికి పైగా దేవుడు గర్భఫలాలు ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుణ్ణి గనపరుద్దాం. పిల్లలు లేని వారి గురించి, ఎవరెవరికి ఏ పిల్లలు కావాలంటే పిల్లల్ని, ఎవరికి ఏ గృహాలు కావాలంటే గృహాలు, ఏ ఇంటిలో ఏ మనుషులు రక్షించబడాలంటే ఆ ఇంట్లో రక్షణ, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి అన్నాడు ఆయన. ప్రార్థనా శక్తిలో యేసయ్య మన పక్షముగా ఉన్నారు కనుక మనం ఏది కావాలని అడుగుతున్న ఆయన సహాయము చేస్తూ ఉన్నాడు. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, మీకు ఏది అవసరమో నేను ఇస్తానని ప్రభువారు సెలవు ఇచ్చారు. ఆమేన్. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. అనేక మంది బిడ్డలకి, మరి పుట్టిన బిడ్డలని మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద, అన్నప్రసరణ చేస్తూ ఉన్నాను. చాలామందికి అక్షరాభ్యాసం చేస్తూ ఉన్నాను. వచ్చే రోజుల్లో మన బిడ్డలే రాజ్యమును పాలించువారు కాబోతూ ఉన్నారు. ప్రపంచ దేశాలు వెళ్ళి సువార్త ప్రకటించేవారు కాబోతూ ఉన్నారు. ఇప్పుడు ఇంతవరకు 7,000 మందికి లెక్క వచ్చింది. ఇంకా ఎలుగెత్తి సాక్ష్యం చెప్పలేని వాళ్ళ సంఖ్య చాలా ఉంది. ప్రియులరా, మీరు ఏ కోరికతో ఈ ఉదయకాల సమయంలో ఇక్కడికి ప్రార్థనకు వచ్చి ఉన్నారో మీ కార్యము యేసు నామములో సఫలమవునుగాక. చూడండి, 17 సంవత్సరాలకి దేవుడు గర్భఫలం ఇచ్చాడు. 17 సంవత్సరాలకి. తర్వాత ఒకరికి 18 సంవత్సరాలకి. చూడండి, ఆ సాక్ష్యం చూస్తూ, ఆ సాక్ష్యాన్ని వింటూ ఆ బుడంకాయని చూడండి. వీరు సురేష్ సరళ రామపురం నుండి ఇక్కడ కడప తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహం జరిగి 17 సంవత్సరాలు అయింది. అయినా వారు గర్భఫలం పొందుకోలేదు. అప్పుడు వారి ఇంటి దగ్గర ఉన్నవారు చెప్పారు, ఇలాగా ఇసాక్ అయ్య గారు వస్తున్నారు కడప, దైవజనులు ప్రార్థన చేసినప్పుడు ఎంతోమంది గర్భఫలాలు పొందుకుంటున్నారు అన్నప్పుడు వారు ఇక్కడ తైలాభిషేకానికి 10 నెలలు రావడం జరిగింది. వారు ఇక్కడికి వచ్చిన తర్వాత దైవజనులు ప్రార్థన చేసినప్పుడు వారు గర్భఫలాన్ని పొందుకున్నారు. కుమారుడు పుట్టాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఇప్పుడు 5వ నెల వివాహం జరిగిన 17 సంవత్సరాలకి గర్భఫలాన్ని కుమారుని ఇచ్చారు దేవుడు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఎన్ని సంవత్సరాలకి ఇది? 17 సంవత్సరాలకి. తర్వాత 18 సంవత్సరాలకి జమ్మలమడుగు నుండి ఇక్కడ కడప తైలాభిషేకానికి వచ్చింది. తనకు వివాహం జరిగి 18 సంవత్సరాలు అయింది. అయినా తనకి పిల్లలు పుట్టడం లేదని ఇక్కడ తైలాభిషేకానికి వచ్చినప్పుడు దైవజనులు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి అభిషేకం చేసి ఫలం ఇచ్చినప్పుడు తను గర్భం ధరించింది. తర్వాత కూడా దైవజనుల దగ్గరికి వచ్చి అడిగినప్పుడు పాప కావాలా బాబు కావాలా అన్నప్పుడు తను మాట్లాడకపోతే దైవజనులు నీకు పాప పుడుతుంది అని ప్రార్థన చేసి పంపించారు. అలానే డెలివరీ కూడా నార్మల్ అవ్వాలని తను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడైతే తనకి నార్మల్ డెలివరీ అవ్వడానికి అలాగే కుమార్తె పుట్టడానికి దేవుడు సహాయం చేశాడని తను సాక్ష్యం చెప్తుంది. వివాహం జరిగిన 18 సంవత్సరాలకి దైవజనులు ప్రార్థన చేసి చెప్పిన విధంగా వారికి కుమార్తె పుట్టింది, అలా నార్మల్ డెలివరీ అయిందని వారు సాక్ష్యం చెప్తున్నారు. దేవుని గణపరుద్దాం. ఏ ఊరు అమ్మాయి? ఆ పుట్టిన పిల్ల దేవురు అందరు చెప్పరే? జమ్మల మడుగు. మరి మామూలుగా ఉండదు. మడుగులో కూడా ఆడపిల్లలు పుడుతున్నారు. మీకు ఏం కావాలని అడిగినప్పుడు మీరు చెప్పారనుకోండి, అది జరగాలని ప్రార్థిస్తాను. ఎవరైనా పర్వాలేదు అన్నారనుకోండి, వెంటనే కావాలంటే ఆడపిల్ల వస్తుంది. హల్లెలూయా చెప్పారే? మీరు ఇక్కడికి వచ్చినప్పుడు అసలు పుడతారా పుట్టరో ఎవరో ఒకళ్ళు అన్నట్టు కాదు. ఇక్కడికి వచ్చేమంటే వాగ్దానం ద్వారా పుట్టిన దైవజనుడు ఇక్కడ ప్రార్థిస్తున్నాడు, నేను వెంటనే చెప్పాలని చెప్పాలి. మీరు అంత దమ్ము గల విశ్వాసముతో ఇక్కడికి వచ్చి మాట్లాడాలి. ఆమెన్.
తైలాభిషేకానికి వచ్చినప్పుడు ఒకవేళ నేను అడగకపోయినా నీకేం కావాలో, ఏ బిడ్డ కావాలో, ఎలాంటి భర్త కావాలో, ఎలాంటి వ్యాపారం కావాలో యేసు నామములో నువ్వు మాట్లాడాలి. ఆమెన్. నువ్వు మాట్లాడినప్పుడు, నువ్వు అడిగినప్పుడు, ప్రార్థించినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన వరముతో నేను మీ మీద హస్త నిక్షేపణ చేసినప్పుడు ఆ ఆత్మ మీ శిరస్సు నుండి పాదముల వరకు దిగుతుంది. ఆమెన్. కనుక ఇది చాలా పవిత్రమైనటువంటి గొప్ప అభిషేక ప్రార్థన కనుక మీరు చాలా క్రమశిక్షణగా ఇందులో పాలు పొందాలి. వైజాగ్లో ఏమైందంటే మొన్న ఇద్దరిని దేవుడిచ్చాడు. ఆమె సన్నంగా వీక్గా ఉంటే వారు అన్నారట, నీకే ఊపిరి లేదు ఏంటి, ఊపిరే లేదు నీకు. అదిగో చూడండి, నిజంగా ఊపిరి లేనట్టే ఉంది ఆ మనిషి. నీకు ఊపిరే లేదు, పిల్లలు ఎలా పుడతారంటే ఆ ఊపిరి లేని బిడ్డకి ఇంకో ఇద్దరు ఊపిరున్న వాళ్ళు పుట్టారు. చప్పట్లు కొట్టట్లేదు. ఊపిరున్నా లేకపోయినా, బలం ఉన్నా లేకపోయినా అరుగు వాళ్ళిద్దరు 2 ఊపిర్లు వచ్చినాయి. చూడండి, సాక్ష్యం ఇందామా? ఆమె చెప్తుంది, ఇందాం. నా పేరు గుణ, మా ఆయన పేరు సూరిబాబు అండి. మాకు 16 సంవత్సరాలు అవుతుందండి పెళ్ళయ్యి. మరి పిల్లలు లేక ఎన్నో బాధలు పడ్డాం, ఎన్నో మందులు వాడానండి. అలాగే నేను ఇక్కడికి వచ్చే ముందు కూడా IVF ట్రీట్మెంట్కి వెళ్ళాను. తర్వాత మేము ఆ అక్క కూడా చెప్పింది, అమ్మా నీది పోలేదమ్మా, ఇసాక్ పాస్టర్ గారు ప్రార్థన చేశారు కదా, నీదేది పోలేదు, ఇంత డబ్బు పెట్టినా సరే ఎన్నో వేలకు డబ్బు పెట్టారు, నీకు మాత్రం నువ్వు బాధపడకు, డబ్బు పెట్టానా చేసిన దేవుడు నీ పిల్లలు నీకు ఇస్తాడు కంపల్సరిగా. మేము విజయనగరం హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ నాది పోయింది అనుకొని వెళ్తే, లేదమ్మా నీకు 2 కలవలు ఉన్నారమ్మా అని అన్నారండి. ఈ కలవల పిల్లలు కూడా నన్ను కడుపులో ఉన్నారంటే నేనైతే నమ్మలేకపోయానండి. అందరూ కూడా నీ కలవల పిల్లలేటమ్మా, నువ్వు చూస్తే ఊపిరే లేదు నీకు, నీ కలవల పిల్లలేటని అందరూ ఆశ్చర్యపోయారండి. లేదు నా దేవుడు ఇస్తాడని నేనైతే నమ్మకంతోనే ఎదురు చూశానండి. అలాగే మరి హాస్పిటల్లో కూడా డాక్టర్లు ఆశ్చర్యపోయారండి. కానీ దేవుడు ఎలాగైనా సరే మాకు అద్భుతమైన కార్యం చేశాడు. చిన్న సాక్ష్యం దేవుడిని దీవించిన. ఆమేన్, హల్లెలూయా. ఆమెకు ఊపిరి లేకపోయినా ఆమె నమ్మిన దేవుడు ఊపిరున్నవాడు. ఆమెనని చెప్పరే. నీవు నేను నమ్మిన దేవుడు జీవము కలిగినవాడు, మాట్లాడేవాడు, వినికిడి ఉన్నవాడు. ఆమెన్. ఆయన వింటాడు, నువ్వు ఏడ్చిన ఏడుపు చూస్తాడు, చేతితో సహాయము చేస్తాడు. హల్లెలూయా చెప్పరే. ఇది ఎలా జరుగుతుందని అనుకుంటున్నారేమో, అది ఆయన జరిగిస్తాడు అంతే. ఇది ఎలాగా, అది ఎలాగా, నువ్వు ఇలాగ అంటాం కాదు. చేతులెత్తి దేవుని ఎదుట సాగిలపడి ప్రార్థన చేయగలిగితే ఆయనే నీ మీద కృప చూపుతాడు. ఆమెన్. మరొక సాక్ష్యాన్ని మీకు తెలియపరుస్తాను చూడండి. రాజమండ్రిలో తైలాభిషేక ప్రార్థన జరుగుతున్నప్పుడు ఒక సహోదరు వచ్చింది. ఆమె మెడ మీద ఒక క్యాన్సర్ గడ్డగా 2 గడ్డలు రావటం, అది హాస్పిటల్కి వెళ్తే, అమ్మ నీకు క్యాన్సర్ వచ్చింది, బాడీ అంతా కూడా ఫామ్ అయిపోయింది, క్యాన్సర్ చాలా ప్రమాదము పొంచి ఉందని డాక్టర్ చెప్పాడు. ఆమె చాలా దుఃఖముతో తైలాభిషేక ప్రార్థనకు వచ్చింది. అద్భుతం ఏంటంటే తైలాభిషేక ప్రార్థనకు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? మనం ఏమైనా మంత్రాలు వేస్తామా? మనం యేసు నామములో ప్రార్థన చేస్తాం. ఆమెన్. తైలముతో ఆమె శిరస్సును హస్తనిక్షేపణ చేసి ప్రార్థన చేసినప్పుడు ఆశ్చర్యం ఏంటంటే ఆమె నుండి ఆ క్యాన్సర్ శాశ్వతంగా విడిచెళ్ళిపోయింది ఆమె నుంచి. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి రిపోర్ట్స్ తీస్తే అన్ని నార్మల్ వచ్చినాయి. సరిగ్గా చూడండి అంటే, అమ్మ ఇందులో లేనిది నేనేం చెప్పను నీకు, అంతా క్లియర్ అయిపోయిందని డాక్టర్ చెప్పాడు. ఆమె రిపోర్ట్స్ పట్టుకుని మన రాజమండ్రి తైలాభిషేకానికి వచ్చింది. మరి ఈ సాక్ష్యం ఉందమ్మా. ఇక్కడ గడ్డ వచ్చిందండి. వచ్చిన కాడి నుంచి నేను ఆనందరి జనసులోకి వచ్చి ఉండండి ప్రార్థనకి. అయ్యగారితో నేను నూనె తైలం వేయించుకుని వెళ్ళిపోయేదానండి. అయిపోతే అలాగా కోర్టు విషయం గురించి కూడా వచ్చేదానండి. అయితే ఏమైందంటే మొన్న మా వాళ్ళు అందరూ ఏమన్నారంటే, ఇలాగా ముద్ర పెట్టుకోకూడదు, గడ్డ పెరుగుతుందో తరుగుతుందో తెలియట్లేదు, చూపించుకోవాలని చెప్పేసి హాస్పిటల్ తీసుకెళ్ళారండి. తీసుకెళ్తే టెస్ట్లో థర్డ్ పాయింట్కి వచ్చేసినాయి, ఒళ్ళంతా క్యాన్సర్ అయిపోయిందని చెప్పేసి అన్నారండి. అంటే నాకు ఒక అమ్మాయి అండి, అమ్మాయికి వివాహం అయింది,
పిల్లలు కూడా 2 పిల్లలకి అడిగారు. అన్నీ అయిపోయినాయి నాకు. తండ్రి నీ చిత్తమైతే నా కోర్టు కూడా విడుదలైతే నీ సన్నిధికి రావడానికే నేను సిద్ధంగా ఉన్నానని నేను ప్రార్థించుకున్నానండి. ఇక్కడి నుంచి ద్రాక్షారామం నుంచి 2 వస్తారండి ఇక్కడికి. వాళ్ళు అన్నారు, మీకు ఏమి కాదండి, ఏమి కాదండి, దేవుడు మీకు కృప చూపుతాడండి, మేలు జరుగుతుందండి అని చెప్పేసి నేను సూర్యగోపంలోకి వెళ్ళినప్పుడు డాక్టర్ గారిని మా వాళ్ళందరూ విమర్శించారండి. అదేంటండి అక్కడ క్యాన్సర్ అని చెప్పారు, మీరు ఏది లేదంటారంటే అందులో ఉంటే చెప్తానమ్మా, అందులో లేదన్నారండి. దేవుడు ఇంత గొప్ప కార్యం వచ్చిన మీకు అందరికి కూడా చేస్తాడు. ఏంటంటే వచ్చిన వారు అందరూ కూడా మన నమ్మకంతో విశ్వాసంతో ఉండాలండి. ఆ కోర్టు కూడా వంట ఉండిపోతామని చెప్పేసి మా వాళ్ళు తీసుకెళ్ళకపోతే నేను అస్సలు వెళ్ళకపోదునండి. నాకు మేలు చేసిన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్పడే. మరొక సాక్షి చూసి వాక్యంలోకి వెళ్దాం. 5 తరాల నుంచి మగపిల్లోడు లేడని గోల గోల గోల. మగపిల్లోడు లేడటండి. ఎన్ని తరాల నుంచి? 5 తరాల నుంచి మగపిల్లోడు లేడు. మరి మగపిల్లోడు పుట్టాలంటే ఏం చేయాలని అనుకుంటే అక్కడ ప్రార్థన చేసే ఒక సహోదరు చెప్పిందట, ప్రార్థన అమ్మ అంటారా ఆమె అందట, మీకు మగపిల్లోడు కావాలంటే ఇసాక్ పాస్టర్ గారు అక్కడికి వస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థనా శక్తికి వెళ్ళిపోండి, మీరు అనుకున్నట్టు మగపిల్లోడు పుడతాడని చెప్పిందట. ఆ చెప్పినట్టుగానే వారు వచ్చారు. వారికి యేసుప్రభు అంటే అంతగా తెలియదు. వారు వచ్చి తైలాభిషేకంలో పాలు పొందారు, ప్రార్థన చేసుకుంటారు, దీవించి పంపితే బుడంకాయ గడి పుట్టాడు. అడుగు ఎన్ని తరాలకీడు చెప్పాలి? 5 తరాలకి వచ్చాడు, ఊడుపడ్డాడు మహానుభావుడు. మీకు ఎవరికైనా ఏది కావాలన్నా ఇస్తాడని చెప్తున్నాను అనమాట, సాక్ష్యాలు చూపిస్తున్నాను. చూడండి, వారు వచ్చి చెప్పిన సాక్ష్యం విందాం. అక్కయ్య గారు ప్రార్థన గురించి మాకు ప్రార్థన అమ్మగారు చెప్తే మేము 5 నెలల క్రితం ఇక్కడికి వచ్చామండి. నా పేరు దేవి అండి, మా పాప పేరు జ్యోతిశ్రీ అండి. మేము తణుకు నుంచి వచ్చామండి. మాకు ఒక ప్రార్థన ఆవిడ చెప్పడం వల్ల మేము ఇక్కడికి రావడం జరిగిందండి. అప్పుడు బాబు గురించి టెఫా స్కానింగ్ తేడాగా వచ్చిందని చెప్పి మేము ప్రార్థన చేయించుకున్నామండి. అయ్యగారిని అడిగాము, మాకు 5 తరాల నుంచి మగబిడ్డ లేడండి, మగబిడ్డని ఇచ్చేలాగా ప్రార్థన చేయండి అంటే, ఇదిగో నీకు మగబిడ్డను ప్రసాదిస్తాను తీసుకో అని చెప్పి మాకు ఒక అట్టుపండు ఇచ్చారండి. ఆ అట్టుపండు మా బిడ్డకి ఇచ్చానండి. అదే రీతిగా ఇదిగోండి మగబిడ్డ పుట్టాడండి. మేము అసలు ఊహించలేదండి. అద్భుత మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టు నీవు కావు, మాట్లాడని రాయివి చెట్టు నీవు కావు, మాట్లాడే దేవుడవు నీవో. అందరూ పడదాం. మాట్లాడే దేవుడవు నీవో, మాట్లాడని రాయి చెట్టు నీవు కావు, మాట్లాడని రాయివి చెట్టు నీవు కావు, మాట్లాడే దేవుడవు నీవో. యేసువే యేసువే పడదాం. యేసువే అందరూ నోరు తెరిచి యేసువేని. యేసువే 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 యేసువే. ఆయన నీతో మాట్లాడతాడు. ఈరోజు ప్రత్యేకంగా మాట్లాడతాడు ఆయన. మా కుటుంబ వైద్యుడవు, మా మంచి ఔషధము నీవు. మా కుటుంబ వైద్యుడవు నీవో, నా మంచి ఔషధము నీవు. అందరూ పాడదాం. మా కుటుంబ వైద్యుడవు నీవో, మా మంచి ఔషధము నీవు. నా వ్యాధి బలహీన సమయములో, నా వ్యాధి బలహీన సమయములో నాతో ఉండేవాడవు నీవే.
యేసయ్యా యేసువే యేసువే మాట్లాడేవాడని కుటుంబ వైద్యుడని యేసువే 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 మాట్లాడే దేవుడవు నీవో మాట్లాడని రాయి చెట్టు నీవు కావు మాట్లాడని రాయివి మాట్లాడే దేవుడవు మాట్లాడే దేవుడవు నీవో యేసువే 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 ఆమేన్. ఆయన నీ కుటుంబ వైద్యుడు. ఆమెన్ అని చెప్తారా? ఆమెన్ అంటే ఏంటి? అవునుగా. కానీ మీ ఇంటికి పరమ వైద్యుడు. ఈయనేంటంటే మా ఇంటికి ఇంకో డాక్టర్ గారు వస్తున్నారు రోజు అనుకోకండి. ఆ డాక్టర్ వేరు, ఈ డాక్టర్ వేరు. ఆ డాక్టర్ నీకు రోజు రోజు ఇంకా రోగాన్ని పెంచుతాడు. ఒక్కొక్కడు పేషెంట్లతో కూటే కొంతమంది డాక్టర్లు ఏం చేస్తారంటే రోగాన్ని కొంచెం ప్రొలాంగ్ చేస్తారు. పేషెంట్లు ఎక్కువ టక్క టక్క తేల్చి పంపించేస్తారు. కానీ ఈ పరమ వైద్యుడు అలాంటి వాడు కాదు. ఆయన నిన్ను తాకగానే రోగము నిన్ను విడిచిపోతుంది. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. వాక్య భాగంలోకి వెళ్దాం ప్రియులరా. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి మాటను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. రాజుల 2వ గ్రంథం 3వ అధ్యాయము. అందరూ పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. రాజుల 2వ గ్రంథము, పరిశుద్ధ గ్రంథంలో రాజుల 2వ గ్రంథం 3వ అధ్యాయము 16, 17, 18 వచనాలు ధ్యానం చేసుకుందాం. దేవుడు ఈ ఆశీర్వాదాన్ని మీకు ప్రకటించమని తెలియపరిచారు. అందరూ బైబిల్ ఉన్నవారు తెరవండి, చదవండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ లోయలో చూడండి, యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ లోయలో ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. చూడండి, ఈ లోయలో చాలా గోతులను తవ్వించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, యెహోవా సెలవిచ్చినదేమనగా, గాలియే గాని గాలియే గాని వర్షమే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ఇది యెహోవా దృష్టికి అల్పమే. ఆయన మోయాబీలను మీ చేతికి అప్పగించును. నాతో చెప్తారా? యెహోవా సెలవిచ్చినది ఏమనగా, గట్టిగా చెప్పాలి. ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ఇది యెహోవా దృష్టికి అల్పమే. ఆయన మోయాబీలను మీ చేతికి అప్పగించును. ప్రియులరా, ఎంత అద్భుతమైన ఆశీర్వాద వాగ్దానం దేవుడు మనకు ప్రకటిస్తున్నాడంటే, చాలా అసలు ఊహించని మాట ఈ నెలలో దేవుడు పరలోకము నుండి పంపించి ఉన్నాడు. దైవజనుడు ప్రవక్త ఎలీషా అంటున్నాడు, మీరు వెళ్ళండి, వెళ్తున్నప్పుడు మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే అన్నీ ఆయన చూసుకుంటాడని చెప్పాడు. ప్రియులరా, వారు 3 రాజులు, వారు సిద్ధపడి వారు మోయాబీల దగ్గరికి అంటే యుద్ధమును వెళ్తూ ఉన్నప్పుడు చాలా భయంకరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రవక్తను అడిగారు, వెళ్ళాలా వద్దా అంటే దైవజనుడు, వెళ్ళండి, దేవుడే మీ పక్షముగా ఉన్నాడు, ఆ మోయాబీలు మీకు అప్పగిస్తాడు. మరి మనకి మార్గ మధ్యలో ఏదైనా ఇబ్బందులు ఉంటే ఎలాగా? నీళ్ళు ఎక్కడొస్తాయి మనకి యుద్ధంలో? అక్కడికి వెళ్ళినప్పుడు ప్రయాణంలో ఎలాగ బ్రతుకుతాయి?
ఈ ప్రజలు ఇవన్నీ ఎలాగాని వారి ఆలోచనలో ఉన్నప్పుడు దైవజనుడు ఎలీషా ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నాడు. దేవుని దగ్గర నుంచి జవాబు పొందుకుని యెహోవా సెలవిచ్చినది ఏంటంటే, మీరు ఈ లోయలో గోతులు తవ్వించుకోండి. ఆమెన్. గట్టిగా చెప్పాలి. నీళ్లు లేవురా బాబు అంటే నీళ్లు లేవు కదా, ఆ నీళ్లు లేని గోతులో ఇంకా గోతులు తవ్వండి. ఇంకా గోయి తవ్వితే ఏమొస్తుంది? రాయి వస్తుంది. నేను ఆ లోయలోకి వెళ్ళాను. ఈ దైవజనుడు చెప్పిన ఈ లోయను దగ్గరగా 3 మారు దర్శించాను. 3 సమయాలు ఈ బైబిల్లో చెప్పబడిన ఈ లోయలో నేను అడుగుపెట్టాను. నేను గమనించాను. నేను ఆలోచన చేస్తూ ఉండేవాడిని సైలెంట్గా కూర్చుని, అసలు ఏంటిది? ఆ లోయ చాలా ఎత్తైన ప్రదేశంలో ఉంది. పైగా ఆ లోయలోకి నీరు రావాలంటే ఎలాగా? నీరు రావాలంటే గాలి రావాలి. ఏం రావాలి? గట్టిగా చెప్పాలి. వర్షం రావాలంటే ఏం రావాలి? గాలి ప్రారంభం అవుతుంది. గాలి ప్రారంభమయ్యి గాలి ఏం చేస్తుంటే ఎక్కడో ఉన్న మేఘాన్ని జుట్టు పట్టుకుని లాక్కొస్తుంది. నువ్వు ఇక్కడికి రా, ఇక్కడికి వచ్చి కురవాలని. గాలి మేఘాన్ని పట్టుకొస్తుంది. మేఘం ఏం చేస్తుందంటే మేఘము నీళ్లను కుమ్మరిస్తుంది. హల్లెలూయా చెప్పరే. మామూలుగా వర్షం రావాలంటే అలా జరుగుతుంది. మనకి గత నెల కాకుండా అంత ముందు నెల అనుకుంటాను, లాస్ట్లో గాలి వచ్చేసింది. గాలి వచ్చినప్పుడు తొందరగా వచ్చేయండి, వర్షం వచ్చేస్తుంది అంటే మీరందరూ తొందరగా వచ్చేసారు. గుర్తుందా మీకు? ఒక నెల మొన్న విజయవాడలో కూడా అలాగే నా నెత్తి మీద ఒక ప్లేటో గొడుగు పెట్టారు తడిచిపోకుండా. వర్షం వచ్చిందని మరి నేను వెళ్ళిపోతానా? నాకు దేవుడిచ్చిన దర్శనం, వర్షం అయినా ఎండైనా నిలబడి అందరి కొరకు ప్రార్థన చేయాలి. గాలి వచ్చి వర్షం వస్తుంది. వర్షము కుంభవృష్టిగా కురిస్తేనే లోయలు నిండుతాయి. కానీ దైవజనుడు అంటున్నాడు, అక్కడ రాజులు మాట్లాడిన సందర్భాన్ని బట్టి, ఆ ప్రజలు అనుమానాన్ని బట్టి, ఇదిగో దేవుడు మాట్లాడి సెలవిస్తున్నాడు. ఏంటంటే గాలియే గాని వర్షమే గాని రాకపోయినా మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ఇది ఆత్మీయ అర్థాన్ని మనం తీసుకుంటే, ఆత్మ సంబంధంగా దేవుడి దినాన్ని నీతోనే మాట్లాడుతున్నాడు. ఎండిపోయిన లోయలాగా అయిపోయింది నీ కుటుంబం, నీ సంసారము. అప్పులు ఎక్కువైపోయి అప్పులు తీరే దారి లేదని ఏడుస్తున్నావు కదా. అప్పు ఎలా తీరుతుంది? ఎవరిస్తారు? ఎవరు కరుణిస్తారు? ఎవరు నా భారాన్ని తొలగిస్తారని వేచి చూసినంతకాలం చూసావు. ఇంకే దారి లేక సూసైడ్ చేసి చనిపోవాలని అనుకుంటున్నావు కదా. రోగం వచ్చింది. రోగం అనే లోయలోని ఉండి ఎన్నో హాస్పిటల్కి వెళ్ళి వైద్యులను ఆశ్రయించి ఇటు నుంచి ఆరోగ్యం వస్తుంది, ఇటు నుండి ఆరోగ్యం వస్తుందని ప్రకృతి సంబంధమైనటువంటి వైద్యాల్ని, నాటు వైద్యాల్ని ఆశ్రయించి ఎన్ని ఆశ్రయించినా నీ శరీరము కుళ్ళిపోతూ ఉందేమో, రోగముతోనే ఉందేమో, నీకు రోగము నయము కాలేదని ఏడుస్తున్నావేమో. నువ్వు ఏడుస్తున్నావు కదా. వైద్యుల నుంచి రాకపోయినా, అప్పిచ్చు వారి దగ్గర నుంచి రాకపోయినా, అయినా నీ లోయ ఈరోజు నీళ్లతో నిండుతుంది. అందరూ కూడా చేతులు పైకి ఎత్తి గట్టిగా చప్పటి కొట్టి, ఎలా నిండుతుంది? మీరు అనుకోవచ్చు, రావలసినవి రాకపోయినా, వ్యాపారాలు పాడైపోయినా, బంధువులు దూరమైపోయినా, స్నేహితులు దూరమైపోయినా, నా అనేవారు ఎవరు నీకు లేకపోయినా, నేనున్నానన్నవాడొక్కడున్నాడు. ఆయన సిలువ వేయబడిన యేసు, సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచిన యేసు, నీవు పడిపోయిన లోయలో నిన్ను చెయ్యి పట్టుకుని పైకి 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 ఎత్తైన కొండ మీద నిన్ను కూర్చుండబెడుతున్నాడు.
ఆమేన్. ఏడుస్తున్నారా? పిల్లలు రాకపోయినా, భర్తలో కణాలు లేవు, భర్తలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు యూట్రస్లో గర్భసంచిలో ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పాడు డాక్టర్ గారు. ఇంకా మాకు పిల్లలు ఎలా పుడతారంటే, నీ భర్తలో ఆరోగ్యం లేకపోయినా, నీకు ఆరోగ్యం లేకపోయినా నీ గర్భము దీవెనతో నింపబడుతుంది. ఆమెనని స్వీకరించండి అంతే. మీకు డబ్బులు ఎలా వస్తాయో రావో అని అనుకుంటున్నారు కదా, నేను చెప్తున్నాను వినండి. 2 చేతులు పైకెత్తండి. మీకు ఎంత డబ్బు కావాలో అడగండి. పైకి చెప్పకండి, మనసులో కోరుకోండి. సరిగ్గా ఎత్తండి, చేతులు పైకి ఎత్తండి. వస్తాయి ఆ డబ్బులు. మ్యాజిక్ ఏమైనా చేస్తాడు ఇతను అనుకుంటాను. మ్యాజిక్ కాదు, మీ అప్పులు లోయ నింపబడుతుంది. స్ట్రైట్గా చేతులు పైకి ఎత్తేలాగా, వేళ్ళు కూడా విడిచిపెట్టాలి, గులాబీ పువ్వు విడిచినట్టుగా. మీరు చెప్పండి నాతోటి, ఓ సాతానా. అంత అందంగా పిలుస్తారా సైతాన్ని? ఎలా పిలవాలి? ఇంకా అదే కజ్జవాడితో ఎలా పడతారు, శత్రువుతో ఎలా మాట్లాడతారు? మీరు మిమ్మల్ని గలిబిలి చేస్తారు, దుష్టుడితో మాట్లాడాలి. ఇప్పుడు ఓ సాతానా ఎలుగెత్తి మాట్లాడాలి. 1 2 3. ఓ సాతానా, గాలియే గాని, వర్షమే గాని రాకపోయినా నా లోయ నిండిపోతుంది. అందరు గట్టిగా చప్పట్లు కొట్టి, గట్టిగా చప్పట్లు కొట్టండి. నీకును నీ లోయ నీళ్ళు, మీకును, తర్వాత మీ మందలకు, మీ పశువులకు త్రాగుటకు నీళ్లు. ఆమేన్. నీ లోయ నీళ్లతో నిండుతుంది అని చెప్పి లాస్ట్లో అంటాడు అతను 18వ వచనంలో, ఇది యెహోవాకు దృష్టికి, యెహోవా దృష్టికి అల్పమే. మీరు నమ్ముతారో నమ్మరో, నేను మీ మీద ఒక వెలుగు చూస్తున్నాను. ఐశ్వర్యము మనకి సమీపించింది, ఆరోగ్యము సమీపించింది. మీరందరూ గొప్పవాళ్ళు అవుతారు. ఏడవకండి. అప్పుల వాళ్ళు ఒకవేళ ఎక్కువ మాటలు మాట్లాడారని మనస్పాటు చేసుకోకండి. అనారోగ్యం వచ్చి అందరూ నిన్ను బలహీనురాలా, రోగి అని మాట్లాడారని బాధపడకండి. ఆకాశము నుండి దేవుని మహిమ నీ మీదకి వచ్చి నువ్వు పడిపోయిన నీ లోయ నీళ్లతో నింపుతాడైన. ఎండిపోయిన నీ లోయ, ఎండిపోయిన నీ వ్యాపారము సమృద్ధిగా బయటకు వచ్చేస్తుంది. ఆమేన్ 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 అని చెప్పండి. మీకు కావాల్సితేనే చెప్పండి, వద్దండి మానేయండి. ఎందుకంటే ఇది యెహోవా దృష్టికి, దేవుని దృష్టికి అల్పమే. ఈ నెల నేను ప్రకటిస్తున్నాను సేవకుడిగా, మీకు ఎంత డబ్బు ఉంటే మీరు హ్యాపీగా ఉంటారో అంతా కుడి చేయి పైకెత్తి కోరుకోండి. అందరు కుడి చేయి పైకెత్తి ఇలా గుప్పుడు మొయ్యండి. నీ గుప్పిడిని ఆయన నిధిగా మారుస్తాడు. కూలి పని చేసుకుంటున్నావా, వ్యాపారం చేస్తున్నావా, ఉద్యోగం చేస్తున్నావా, ఎంత చేసినా వడ్డీలు పాలైపోతుంది, నేడుస్తున్నావా, వ్యవసాయము పాడైపోతుంది, ఏది ఎక్కడికి రావట్లేదు, ఏ విషయంలో నేను ఫైనాన్షియల్గా నెమ్మది లేదని ఏడుస్తున్నా, నీవు కుడి చేయి పైకెత్తి గుప్పుడు ముయ్. గాలియే గాని, చెప్పండి, గాలియే గాని వర్షమే గాని రాకపోయినా నా లోయ నీళ్లతో నిండిపోతుంది. అందరు 2 చేతుల పైకి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించండి. మీకు రావలసినవి, మనకి నీళ్ళు ఎలాగొస్తాయి చెప్పండి? మనకి నీళ్ళు ఎలా వస్తాయి? వర్షం ద్వారా వస్తాయి. నీరు పైనుండి రావాలి. మరి పైనుండి రాకపోతే ఇంకెలాగొస్తుందంటే, ఎలాగొచ్చిందో అక్కడ రాశాడు చూడండి. లాస్ట్లో 20వ వచనం చూడండి. ఉదయ నైవేద్యము చూడండి, దైవజనుడు చెప్పినట్టు ఎలా జరిగింది చూడండి. ఉదయ నైవేద్యము అర్పించు సమయమున నీళ్లు ఎదోము మార్గమున. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి.
ఉదయకాల సమయములో నైవేద్యం అర్పించు సమయమున నీళ్లు ఏదోము మార్గముగా రాగా దేశము నీళ్లతో నింపబడెను. మీ ఇష్టం వచ్చినంత గోల చేయొచ్చు. ఇప్పుడు ఈ సమయంలో నీకు పైనుంచి రాలేదు కానీ నీళ్లు రావలసిన నుండి రాలేకపోయినా, ఎవరిస్తారని ఆశ పెట్టుకున్నావు అక్కడి నుంచి రాకపోయినా, నీకు ఎడారి అయినటువంటి దోము నుండి నీటి బుగ్గ పుట్టి ప్రవహించు నది వలె నీ దగ్గరికి రాబోతా ఉంది. హల్లెలూయా. జడియను బెదరను నా యేసు నాతో ఉండగా, జడియను బెదరను నా యేసు. అందరూ పాడదాం నిజముగా. గాఢాంధకారములో నే నడచిన వేళలలో, గాఢాంధకారములో నే నడచిన వేళలలో, కంటి పాపవలె నన్ను కునుకాక కాపాడును, కంటి పాపవలె నన్ను కునుకాక కాపాడును. ప్రభువైన యేసునకు జీవిత అంత పాడదు. జడియను బెదరను నా యేసు నాతో ఉండగా, జడియను నేను జడియను నా యేసు నాతో ఉండగా, అల్లలతో కొట్టబడినా నా నావలో నీ ఉండగా, అల్లలతో కొట్టబడినా అలలు వచ్చిన నావలో నీ ఉండగా, ప్రభు యేసు కృప నన్ను విడువక కాపాడును, అభయమిచ్చి నన్ను ఆదరికి చేర్చును. జడియను నా యేసు చేతులు పైకెత్తి, జడియను బెదరను చడవాలి. రోగానికి, అప్పులకి, దరిద్రానికి నాకాయన ఉన్నాడు. జడియను వర్షమే గాని రాకపోయినా ఆయన నీ లోయను నింపుతాడు. ఆమేన్. గ్లోరీ. బెదరను నా యేసు నాతో ఉండగా, జడియను బెదరను నా యేసు నాతో ఉండగా. అందరూ గట్టిగా ఆపకుండా హల్లెలూయా చెప్పండి. ఆపొద్దన్నానంతే. ఇప్పుడు చప్పడు కొట్టండి, దానికి జాయింట్ కేకలు వేయండి, ఈల వేయండి. నీకేదో మార్గముగా నీళ్ళు వస్తున్నాయి. అసలు ఊహించని దారి నుండి వ్యాపారం వస్తుంది, ఊహించని దారి నుండి జీవధార వస్తుంది, ఊహించని ద్వారం నుండి ప్రదేశం నుండి ఆరోగ్యం వస్తుంది. నువ్వు ఊహించని సమయంలో ఇంటికి రక్షణ వస్తుంది. కేకలేయండి రా బాబు అంటే మీరు కేకలేయండి. ఎంత బుద్ధిమంతులైతే ఎలాగమ్మా? ఒక్కరికి కూడా కజ్జం ఆడటం రాదా మీకు? నేను ఎప్పుడు కజ్జం ఆడలేదు అన్నవాళ్ళు ఎవరైనా ఉండి చేయి పైకెత్తండి. నేను ఎప్పుడు గట్టిగా అసలు మాట్లాడలేదు అన్నవారు చేయి పైకెత్తండి. నెంబర్ 1 గొడవలకి మీరు సర్టిఫై చేసిన వాళ్ళందరూ. మీకు ఏదైనా తిక్కలు వేసింది అనుకోండి, మొగుడు లేడు ఎవడు లేడు అంతే. మొగుడు కూడా బడేలు తండ్రి వాళ్ళు ఉంటారు ఇక్కడ. ఒక భార్య మాట్లాడకుండానే బాధ పెడుతుందండి.
మొన్న ఒకడు వచ్చి నెత్తి మీద గుడ్డ వేసుకున్నాడు. ఏరా ఇలాగ వేసుకున్నామంటే అయిపోయిందండి పాస్టర్ గారు, నా చరిత్ర అయిపోయింది అన్నాడు. అంటే యూజ్లెస్ ఫెలో అన్నట్టు భార్య. మీకు అందరూ ఇంగ్లీష్ అర్థమైపోయింది మీకు. యూజ్లెస్ ఫెలో అంటే ఏంటి చెప్పరే? పనికి మాలినడా అందట. ఆ మాటకి మనుషుడు ఉద్యోగానికి వెళ్ళటం మానేసి ఆ ల్యాప్టాప్ పట్టుకుని నా ఇంటికి వచ్చేసాడు. వచ్చినోడు గుడ్డ నెత్తి మీద వేసుకున్నాడు, చూపిస్తున్నాడు. విచారణ ఏంటన్నాడు, మరి ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదరా. ప్రేమించి చేసుకుంటే అలాగే మాట్లాడుతుంది ఒక్కొక్క మనిషి మంచిగానే ముందు మాత్రం చాలా బాగా మాట్లాడుతుంది, తర్వాత మాత్రం ఏదైనా అంటది పడాలి అంతే. ప్రియులరా, నీ జీవితంతో దేవుడు మాట్లాడుతున్నాడు. మీకు రావాల్సింది ఎక్కడి నుంచి రావాలో అక్కడ రావట్లేదు అనుకోండి. ఎవరైనా మీకు మోసం చేశారనుకోండి, మీకు రావాల్సిన ఆస్తి మీకు రాకపోయినా, ఇవ్వాల్సిన వారు ఇవ్వకపోయినా, దొంగిలించినా, మోసం చేసినా, దేవుడు నీకు ఆ డోర్ నుంచి రాకపోతే అసలు నువ్వు ఊహించని ప్రదేశం నుండి కొత్త డోర్ దేవుడు ఓపెన్ చేస్తున్నాడు. మీరు మీ పిల్లలు అందరూ సొంత కార్లు వేసుకుని, అప్పు లేని కార్లు వేసుకుని వస్తారు. మీరందరూ గట్టిగా కేకలు వేరే దీవిస్తున్నప్పుడు. ఫైనాన్స్లో తెచ్చిన కార్లు కాదు, అప్పు లేకుండా ఉంటుంది నీ కారు. నీ కారు నిండా బంగారము, డబ్బు, రక్షణ, ఆనందముతోనే తైలాభిషేకానికి వస్తావు. క్రిస్మస్లో ఎలుగెత్తి సాక్ష్యం చెబుతారు మీరందరూని. నమ్మిన వారందరూ కేకలు వేయండి, చప్పట్లు కొట్టండి. ఎలా వస్తుందంటే మీరు చెప్పాలి. మిమ్మల్ని ఎవరైనా అప్పులో అడిగారు అనుకోండి, లేకపోతే మీ ఇంటికి మీ బంధువులు వచ్చి నీ కూతురికి పెళ్ళిలా చేస్తావు, ఏమనుకుంటున్నావు? నువ్వు ఖర్చు పెట్టేస్తున్నావు, నీ భార్య ఖర్చు పెట్టేస్తుంది, అసలు మీరు ఏ ఒక్క రూపాయి కూడా దాయట్లేదు అన్నారనుకోండి. వారి వైపు చూసి మీరు ఏం చెప్పాలి? వారి వైపు చూసి 2 చేతులు పైకెత్తాలి. ఎప్పుడు మిమ్మల్ని అలాగ అడిగిన వాళ్ళ దగ్గర మీరు ఏం చేయాలి? చేతులు వాళ్ళ భుజం మీద వేయటం కాదు, 2 చేతులు పైకెత్తి. ఎలా పైకెత్తాలి? వాళ్ళు అంటారు, నేను ఇలా మాట్లాడుతున్నా వాళ్ళ చేతులు ఎత్తుతున్నావు ఏంటంటారు. అప్పుడు నువ్వు స్టార్ట్ చేయాలి. గాలియే గాని. ఇప్పుడు మీకు ప్రాక్టీస్ చేయండి. ఒకసారి 2 చేతులు పైకెత్తండి. అప్పుడే ఉన్నాను, నేను అనుకుండా వెళ్ళిపోతున్నారేంటి? నేను 3 అంకెలు చెప్తాను. స్టడీ 1 2 3. బూడిదే గాని కాదు, బూడిది కాదు. చేతులు పైకెత్తండి, నాతో చెప్పండి. గాలియే గాని, వర్షమే గాని రాకపోయినా నా లోయ నీళ్లతో నిండిపోతుంది. ఇది నా యేసయ్యకు అల్పమే. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించండి. అక్కడున్న రాజులు ఆశ్చర్యపోయారు, ఇదేంటి? అంతే, ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలం పొందుతాడు. ఆమేన్. వారు దైవజనుడు ఎలీషాని అడిగినప్పుడు ఎలీషా అంటున్నాడు, వెళ్ళండి, మీకు మార్గ మధ్యములో ఏం కావాలన్నీ వస్తాయి. అవసరమైతే ఇంకా గొయ్యిలు తవ్వండి. వచ్చిన నీరు లోయ నిండటమే కాదు, మీరు తవ్విన గోతులు కూడా నిండిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఏడవకండి. ఇల్లు ఎలా కట్టాలి? నేను ఎలాగా? నాకు ఉద్యోగం లేదు, ఎప్పుడు ఉద్యోగం వస్తుంది? నేను పలానా రాజకీయ నాయకుడిని నమ్ముకున్నాను, నాకు ఉద్యోగం వస్తుందని రాలేదు. అది రాలేదు, ఇది రాలేదు. మా అమ్మగారు ఇస్తానన్నారు, నా అన్నయ్య నాకు ఇస్తానన్నాడు. నా అన్న భార్య వచ్చి గొడవ పెట్టేసి మొత్తం నన్ను ఇంటికి రాకుండా చేసేసిందని ఏడుస్తున్నావేమో. అమ్మగారింటికి నుంచి రాకపోయినా, అత్తమామల దగ్గర నుంచి నీకు రాకపోయినా, చెప్పాలి, నీ లోయ నీళ్లతో నిండిపోతాది. అమ్మవాడు రాకపోయినా, డోక్రా రాకపోయినా, డోక్రాలో నీ పేరు తీసేసిన, డోక్రాలో పేరు తీస్తే ఎంత కోపం వస్తుందో తెలుసండి. బ్యాంక్ లోన్ రాకపోయినా, పెన్షన్ రాకపోయినా,
ఇల్లులో రాకపోయినా, నువ్వు అప్పిచ్చిన చోట వాడు ఎగేసిపోయినా, అయినా నీ ఇల్లు ధననిధిగా ఉండబోతా ఉంది. ఇది యేసయ్యకు సాధ్యమే, ఇది ఆయనకు అల్పమే. ఏంటది? దేవుని దృష్టికి నువ్వు బాగుపడటం, నువ్వు కోట్ల కోట్ల ఆస్తి సంపాదించుకోవటం, అంత దీవెన ఆయనకి ఇవ్వటం ఆయనకి జస్ట్ ఇలాగా చిమ్మినట్టు అనమాట. చాలా చిన్న విషయం, అది అల్పమే. నమ్ముతున్నారా? అసలు ఎలాంటి వాగ్దానం ఇచ్చాడు ఈరోజు? వారు ఎదోము మీదుగా నీరు వచ్చేస్తుంది, శత్రువులు వచ్చేసారు, శత్రువులేమో భయంకరంగా సిద్ధముగా ఉన్నారు. వెంటనే ఈ నీరు వీరికి దాహం తీర్చడమే కాకుండా, ఆ నీరు అలాగొస్తా ఉంటే ఆ నీటి మీద ఉదయకాల సమయంలో ఆ సూర్యకిరణం దాని మీద పడింది. దేని మీద? నీటి మీద పడింది. నీటి మీద పడితే ఆ నీరు ఎర్రని నీరుగా కనబడింది. ఎర్రని నీరుగా కనబడితే శత్రువుల అవతలుండి, అయ్యో రక్తము పారుతుంది అక్కడ. ఏమనుకుంటున్నారు వారు? చెప్పాలి, రక్తము పారుతుంది. ఎందుకంటే ఇంతకు ముందులా ఒక రాజు కాదు, ఇప్పుడు అందరు రాజులు కలిసి వస్తున్నారు కదా, వారిలో వారికి కుదరక వారు ఒకరిని ఒకరు పొడుచుకుని చచ్చిపోయారు. వారి రక్తము నీరులా ప్రవహిస్తుందని చెప్పి వారికి ఎలా కనబడిందంటే రక్తం వలె కనబడిందేమో, రక్తం వచ్చేస్తుందని వారు భయపడిపోయి వారు ఏమంటున్నారు? చదవండి అక్కడ, చూడండి. ఎస్, గనుక వారు అది రక్తము సుమా, అదే రక్తము సుమా, రాజులు ఒకరినొకరు హతము చేసి. చూడండి 23వ వచనంలో, గనుక వారు అది రక్తము సుమా, రాజులు ఒకరినొకరు హతము చేసుకుని నిజముగా హతులైరి. మోయాబీయులారా దోపుడు సొమ్ము పట్టుకొందుము రండి అని చెప్పి వారు ఇశ్రాయేలు వారి దండు దగ్గరకు రాగా ఇశ్రాయేలీయులు లేచి వారిని హతము చేయుచుండిరి. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈరోజు 2 ఆశీర్వాదాలు మీకు ప్రకటించబడుతున్నాయి. ఈరోజు మీకు 2 ఆశీర్వాదాలు ఏంటంటే, నీకు ఎదోము మార్గముగా గొప్ప నీరు ప్రవాహము, ఆశీర్వాదము వచ్చి నీ దరిద్రాన్ని దీవెనగా నింపబోతా ఉంది. 2వ ఆశీర్వాదం ఏంటంటే, మీ మీద పడి ఏడుస్తున్న శత్రువులను దేవుడు మీ చేతికి అప్పగిస్తున్నాడు. మీకు విరోధంగా ఉన్న వారందరూ కూడా మీ దగ్గరికి రాబోతా ఉన్నారు. నీ కాలు కింద వారిని పెట్టబోతా ఉన్నాడు. గాలియే గాని వర్షమే గాని రాకపోయినా నీకును నీ మందలకు నీ పశువులకు నీళ్లు సమృద్ధిగా ఉండును. ఇది దైవ దృష్టికి అల్పమే. అందరూ లేచి నిలబడదాం. ఎక్కడి వరకు అక్కడ లేచి నిలబడదాం. దేవుడు గొప్ప కార్యం చేయబోతా ఉన్నాడు. దేవుడు బలమైన కార్యం చేయబోతా ఉన్నాడు. ఎక్కడి వరకు అక్కడ లేచి నిలబడండి. వస్తుంది అనుకున్నాను, రాలేదు. ఇస్తారనుకున్నాను, ఇవ్వలేదు. చివరిలో నాకంతా జీరో చూపించారని ఏడుస్తున్నావా? ఎన్నాళ్ళు తిరిగాను వీరి కోసం, ఈ డబ్బుల కోసం ఎన్నాళ్ళు తిరిగాను. వీరు ఇస్తారని ఎన్నో ఆశలు పెట్టుకుని పనులు ప్రారంభించాను. ఈ రోజు నా పరిస్థితి ఏంటని ఏడుస్తున్నావు కదా. గాలియే గాని వర్షమే గాని రాకపోయినా నీ కన్నీటి లోయ పుష్పలోయగా మారబోతా ఉంది. అందరు 2 చేతులు పైకెత్తి, ఎక్కడున్న వారు అక్కడ 2 చేతులు పైకెత్తి చెప్పండి, సాతానుడిని లాగున, ఓ సాతానా, గట్టిగా చెప్పండి. ఇన్నాళ్ళు ఏడిపించిన దరిద్రం పోతుంది నీ దగ్గర నుంచి. ఓ సాతానా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినా నా లోయ నీళ్లతో నిండిపోతుంది. అందరూ కూడా గట్టిగా చప్పడు కొట్టి ప్రభుని స్తుతించండి. గట్టిగా చప్పడు కొట్టి ప్రభుని స్తుతించండి.
ఎదోము మీదుగా వచ్చేస్తుంది నీరు. నీకు తెలియని చోట నుండి, రహస్య స్థలములో నుండి ఆ దీవెన దేవుడు నీకు అనుగ్రహిస్తా ఉన్నాడు. ఒక శుభప్రదమైన ఆనవాలు రాబోతా ఉంది. నువ్వు ఊహించని స్థలము నుండి, ఊహించని మనుషుల దగ్గర నుండి నీకు సహాయం అందబోతా ఉంది. నీ వ్యాపారములో, నీ ఉద్యోగములో, నీ పనిలో, నీ కష్టములో, నీ ప్రయాణములో దేవుడు కృప చూపక మానటలేదు. అందరూ కూడా నమస్కరించండి, తలలు పైకెత్తండి. వాగ్దానం ఇచ్చినవాడు నిన్ను స్థిరపరుస్తూ ఉన్నాడు. స్థిరపరిచేవాడు నీతో ఉండులాగున, నువ్వు ఆయనతో ఉండులాగున నా పాపాలు క్షమించి యేసయ్యా అని అడుగు. ప్రభువా, నా పాపాలు క్షమించు. ప్రభువా, నన్ను బాగు చేయి, నన్ను పరిశుద్ధపరిచయ్యా. నా ఇంటికి నీ రక్షణ దయచేయి, నాకు నీ రక్షణ దయచేయి. నా గుండె నిండను ఉండాలి బాబు. అందరూ కూడా చేతులు జోడించి నమస్కరించి, చేతులు జోడించి నమస్కరించి పైకెత్తండి. నీవు తప్ప నాకు వేరే దారి లేదు, నీవు తప్ప నాకు వేరే దారి లేదు బాబు. అందరూ ఎక్కడున్న వారికి అక్కడే కూర్చోండి. కూర్చుని మోకరిందాం ఒక్కసారి. ఎక్కడున్నవారు అక్కడే బలమైన ఆశీర్వాదం చూడబోతూ ఉన్నాం ఈ సమయంలో. ఎక్కడున్నవారు అక్కడే మోకరించి, గాలియే కానీ వర్షమే కానీ రాకపోయినా మీ నిధి నిండబోతూ ఉంది. మీ ఖాళీ అయిపోయిన నీ బ్యాలెన్స్ నిండబోతూ ఉంది. నీ యొక్క పెట్టె నిండుతుంది, నీ హృదయము నిండుతుంది. క్రమశిక్షణగా ఉన్నాడు. ఎక్కడున్నవారు అక్కడే కూర్చోండి. మార్గ మధ్యలో ఉన్నవారు కూర్చోండి. అక్కడ కూడా ఎక్కడున్నవారు అక్కడే త్వరగా కూర్చోండి. 3 అంకెల్లో 1 2 3 కూర్చోండి. అందరూ కూడా 2 చేతులు పైకెత్తండి. ఇది మిస్ కావద్దు మీరు. ఈ ఆశీర్వాదాన్ని, ఈ వాగ్దానాన్ని అస్సలు మిస్ కావద్దు మీరు. ఈ వాగ్దానాన్ని మిస్ కావద్దు. మోకరించండి, కేకలు వేయండి. మీ లోయ నిండిపోతుంది. గాలియే గాని, 7 మార్లు చెప్పండి. గాలియే గాని వర్షమే గాని రాకపోయినా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినా, 2 3 4 5 6 7 నీళ్లు నీ లోయలో సమృద్ధిగా నింపేస్తుంది. నీకును, నీ మందలకు, నీ పశువులకు, నీ గొర్రె మేకల మందలకి, నీ కుటుంబ సభ్యులందరికీ నిన్ను బట్టి సమృద్ధి రాబోతా ఉంది. నా పాపాలు క్షమించి యేసయ్యా, నా పాపం క్షమించి యేసయ్యా. నేను నీకు విరోధంగా ఉంటే క్షమించు బాబు. నన్ను నీ బిడ్డగా స్వీకరించు. ఏడుస్తున్నావా? ఎవరు ఆదరించలేదని ఏడుస్తున్నావా? ఎవరు రావట్లేదు ముందుకి? నేనున్నానని ఒక్క మాట సహాయం చేయట్లేదు. భయపడకు, ఏం కాదని ఒక ధైర్యం చెప్పి మనిషి లేదని ఏడుస్తున్నావా? నా గుండె నిండా యేసు ఉంటే కన్నీలే ముత్యాలో, గుండె నిండా యేసు ఉంటే కన్నీలే ముత్యాలు. అందరూ మీ కుడి హస్తాన్ని తలపైన పెట్టుకోండి. మీ శిరస్సు పైన చాలా ప్రత్యేకమైన సమయంలోకి వచ్చాం మనమందరూ. దేవుని వెలుగు ఎదోము మీదుగా వస్తుంది. ఈ రోజు నుండి ఎదోము మీదుగా, ఒక అరణ్యము మీదుగా. అక్కడి నుంచి ఏమొస్తుంది? వారేమిస్తారు? అక్కడేం జరుగుతుంది? వ్యాపారం. వారేం సహాయం చేస్తారు అనుకున్నావు కదా, నువ్వు ఊహించలేదే. అక్కడ నుండి ఒక నీటి బుగ్గ రాబోతా ఉంది. అది పొంగి పొంగి పొర్లుతూ నీ ఇంటి మీదకి రాబోతా ఉంది. నీళ్ళంతా కూడా ఎర్రని
రక్షణగా మారబోతా ఉంది. రక్షణ ప్రవాహము నీ స్వజనుల మీదుగా రాబోతా ఉంది, నీ బంధువుల మీదుగా రాబోతా ఉంది. అయ్యా నా స్వజనులు రక్షించు, నా బంధువుల్ని రక్షించు అని అడుగుతున్నావు కదా. ఇది యెహోవా దృష్టికి అల్పమే, దేవుని దృష్టికి అల్పమే. రక్షణ రాబోతా ఉంది, ఐశ్వర్యం రాబోతా ఉంది, ఆరోగ్యం రాబోతా ఉంది. 2 చేతులు తలపైన పెట్టుకోండి. నన్ను 2 అంతలుగా ఆశీర్వదించవా అడగండి. నన్ను 2 అంతలుగా ఆశీర్వదించవా, నన్ను 2 అంతలుగా ఆశీర్వదించవా. ఈరోజు అభిషేకంలో నీవు 2 అంతలుగా దీవించబడి వెళ్తున్నావు. బలమైన దీవెనతో వెళ్తావు. మరలా వ్యాపారము చిగురు పడుతుంది. ఎక్కడ ఆగిపోయిందో అక్కడ ప్రారంభమవుతుంది. నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆగిపోయిన పని ముందుకి కొనసాగుతుంది. కూలిపోయింది, రాలిపోయింది, పాడైపోయింది జీవితం అనుకున్నావు కదా, మరలా దేవుడు చిగురింప చేయబోతున్నాడు. అందరూ ప్రార్థన చేయండి. యేసయ్యా, నా ఇంటికి నీవు ఉండాలి, నాకు రక్షకుడిగా నువ్వు ఉండాలి, నా పాపాలు క్షమించు, నన్ను 2 అంతలుగా దీవించు. అందరూ ప్రార్థనలో ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. నీ దాసుని ద్వారా ఇచ్చిన వర్తమానం ప్రతి ఒక్కరి పట్ల, ప్రతి కుటుంబంలో దాని నెరవేర్పు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నీకు సమస్తము సాధ్యమే, నువ్వేదైనా చేయగలవు తండ్రి. మా దృష్టికి అది చాలా పెద్ద సమస్యగా కనిపించినప్పటికీ అది నీ దృష్టికి అల్పమేమని ఈరోజు మాతో మాట్లాడిన దేవుడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల పట్ల నువ్వు చేసిన కార్యాలు గొప్పవి తండ్రి. ఈనాడు తండ్రి నీ ప్రజల పట్ల, నిన్ను నమ్మిన వారి పట్ల, నిన్ను వెంబడిస్తున్న వారి పట్ల, నీ సన్నిధిలో ఉన్న వారి పట్ల గొప్ప కార్యములు చేసే దేవుడు తండ్రి. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు తండ్రి, మార్పు లేని దేవుడు తండ్రి. నీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. నీ దాసుడు ప్రభువా ప్రకటించిన వాగ్దాన వాక్యము తండ్రి, ఆశీర్వాదము, దీవెన, రక్షణ తండ్రి ప్రతి కుటుంబానికి దయచేయండి. ఇదిగో దుఃఖముతో వచ్చారు ప్రభు, వారిని సంతోషముతో నడిపించండి. అవమానముతో వచ్చారు తండ్రి, వారిని ప్రభు అవమానమును తొలగించి గొప్ప ఆధిక్యతను వారికి దయచేయండి ప్రభు. గొప్ప సాక్ష్యము వారి నోట ఉంచమని ప్రార్థన చేస్తున్నా. దేవాని దాసుడు హస్తనిక్షేపణ చేసి చేతులుంచి ప్రార్థన చేస్తుండగా దైవ కార్యము వారి పట్ల జరిగించండి. పరిశుద్ధాత్మ ద్వారా ఈ కార్యక్రమం జరిగించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.